మాఘపురాణం 23వ అధ్యాయం. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. కృత్రిమత మహర్షి జహ్వావునితో ఇట్లనును: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలిచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సవముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమనే స్వర్గమునకు తీసుకొని పోదలిచిరి. ఆ మహోత్సవములో శ్రీహరి పూజ నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తిహీనులైరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును తీదలిచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుడుచు వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉదార్చమున సత్యజిత్ తన తోటను చూడవచ్చును. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను జూచెను. వారి పరిస్థితి ఆశ్చర్యమును విచారమును చెందును. వారికి నమస్కరించును. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనముకై ఇట్టి అకార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని వారదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వాణి అవమానం పొందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగళించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికేమియూ సమాధానము చెప్పలేక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారం లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు. కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టి పుష్టికరములైన పక్ష భోజనములు లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతలు దురవస్థకు విచారించును. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించును. తానేమీ చేయవలనో దేవతల దుస్థితి వలన ఏర్పడినది. ఎట్లు తొలగునో తెలియలేక దీనులయ్యున్న దేవతలపై జాలిపడిను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణను తలుచుచుండెను. త్రిలోక సంచారియగు నారద ఆకాశమును తిరుగుచు దేవతల దురవస్థకు గమనించును. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుని శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారదకృత విష్ణుస్తుతి. అట్టత్రాణి పరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చేసాయ చ మిత్రానేక హిమాంసు పావక మహాభాసాయ సాధ్యప్రదే శ్రీమస్పంకజపత్రమేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయ చ సర్వలోకనిదానాయ నమస్తే గరుడధ్వజ నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగేంద్రతల్పశయన లక్ష్మాలింగత విగ్రహ నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగస్త్వం హి సర్వాధార సురేశ్వర సర్వంత్వమేవ వృజసిత్సత్వరూపస్త్వమహవిః పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్నాతనః పరబ్రహ్మసి విష్ణస్త్వం బ్రహ్మసి భగవాన్ భగవః సృష్టిస్థితిలయాదీనం కర్తాత్వం పురుషోత్తమ త్రిగుణసి గుణాధార స్త్రీమూర్తిస్త్వం త్రయీరమః అసీత్యన్మాయయా సర్వం జగత్స్థావరజంగమం త్వమేనైకార్ణవే జాతే
జగతస్మిన్ జగత్పతే జగత్సహృత్య సకలం ప్రీత్వా భావాహనేతు భాసకః త్వమేవ సర్వలోకానాం మాతా త్వం నా పితా విభో గురుస్త్వం సర్వభూతానాం శిష్యకసుదాయకః ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావరజంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ నెరగని వలె నారదుడు స్వాగతం, ఇప్పుడెందుకిలా ఈ స్థుతి? నీకేమి కావలెనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవతలు జాలనిదైనను నీకు సమకూర్చదును చెప్పుమని అడుగును. నారదుడును తల వంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమియందు పారిజాతము వృక్షమొకటి కలదు. దాని పుష్పములు సౌందర్య సువాసనలగు విస్మృతులై వాణి అందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభా మొదలగు అప్సర స్త్రీలు కొరకు తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతుల వలె దేవతా గుణములతో పడి ఉన్నాడు. అమృతాహారుడైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వానిని దయించి రక్షింపవలెనని నారదుని కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొనికిపడిన 2 బిందువులు అమృతమే పారిజాత వృక్షమును తులసిగను అయినవి. అనగా ఆ 2 అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించును. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబమును పోషించుకొనుచుండును. నన్ను పూజించుచుండును. ఇట్టి ఉత్తముడుకు దీనులనకు జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాధ అధీనుడు సత్యజిత్ సన్నరించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగ లాలానుడుగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచో త్రిలోకపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కానీ తెలియక కానీ దాటినా త్రొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తములైన ఆ సత్యజిత్తు ఇంద్రాది దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్పించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానం లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారి చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండును. దేవతల విముక్తుకై నన్ను ప్రతిదినము అర్పించునే ఉన్నాడు. నేను 11 దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణ మొనర్చుచు నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చుదును. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రము జపించినచో వారికిని కోరిక దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము ఇచ్చెను. నారదుడును ఏమియును మాట్లాడలేక తన దారిన పోయిను అని గృత్రుమద మహాముని జహ్వానుతో చెప్పెను. జై శ్రీమన్నారాయణ.